నమస్తే, దిస్ ఈజ్ మైజా. వెల్కమ్ టు వైకే టీవీ మనం ప్రోగ్రామ్. ఇక కోకో పంటకు ధర లేక రైతులు కుదేలవుతున్నారు. గత ఏడాది కిలో 600 రూపాయలు పలకగా ప్రస్తుతం 300కు పడిపోయింది. కోకో గింజలు కొనుగోలు చేసే కంపెనీలు సిండికేట్ రైతులకు సరైన ధర దక్కకుండా చేస్తున్నాయి. తమకు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధర అందేలా చూడాలని రైతులు రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. గత ఏడాది పలికిన ధరకు ప్రస్తుత ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రధానంగా ఈరోజు కోకో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశాన్ని ఏలూరులోనే నిర్వహిస్తా ఉన్నాం. వివిధ జిల్లాలకు సంబంధించిన కోకో రైతులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటా ఉన్నారు. అంటే ప్రధానంగా ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ధరలు తగ్గినాయని చెప్పేసి ఇవాళ కోకో గింజల ధరల్ని ఇవాళ కంపెనీలు తగ్గించేస్తా ఉన్నాయి. మరి గత సంవత్సరం ఇదే సీజన్లో అంతర్జాతీయ మార్కెట్లో 900 రూపాయలు పైగా కిలో కోకో గింజల ధర ఉన్నప్పుడు ఆ రోజు 450, 500 మాత్రం ధర ఇచ్చారు. అంటే అంతర్జాతీయ మార్కెట్ కంటే 50% వేరియేషన్ తోటి ఆ రోజు కొనుగోలు చేసిన పరిస్థితి ఉన్నది. అప్పుడు తీవ్రంగా కోకో రైతులు నష్టపోయారు. మరి ఈరోజు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాయి. మేము అంతర్జాతీయ మార్కెట్ ధర ఇప్పించండి అన్నప్పుడు కోకో ఫీజు సంబంధించి క్వాలిటీ ప్రమాణాల గురించి మాట్లాడారు. కానీ ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గిపోయిందని చెప్పేసి ఇవాళ ధరలు దారుణంగా తగ్గించడం వల్ల కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా కౌలు తీసుకున్న రైతులు ఇంకా ఎక్కువ నష్టపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి గత సంవత్సరం మేము మార్చి 6వ తారీఖునే మేము కోకో రైతుల ఉద్యమాన్ని ప్రారంభించాము. అయితే ఆ సందర్భంగా మాకు ఇచ్చిన హామీ ఏమిటంటే వచ్చే సంవత్సరం నుంచి పాలసీ రూపొందిస్తాం, ఫార్మా రూపొందిస్తాం, ధర నిర్ణయిస్తాం అని చెప్పారు. మొన్న కూడా ఏలూరు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇవాళ తెలంగాణ ఆయిల్ పామ్ గ్యాలకి ఏ రకంగా అయితే ఫార్ములా పెట్టి ధర నిర్ణయిస్తున్నామో మేము కోకో బీన్స్ కూడా అట్లాంటి ఫార్ములా తీసుకొచ్చి ధర నిర్ణయిస్తామని చెప్పారు. అయితే చెప్పారు, కమిటీ వేశారు, కమిటీ సమావేశం జరిగింది. కానీ కమిటీ సమావేశంలో మాత్రం ఫార్ములా రూపొందించలేదు. మరి దీనివల్ల కోకో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా పాలసీ, ఫార్ములా, ధర ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతాము. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెరిగిన కౌలు రేట్లు, ఇతర ఖర్చులు రీత్యా కిలో కోకో గింజలకి 500 రూపాయల కంటే తక్కువ వస్తే కనుక రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి జోక్యం చేసుకుని, ప్రభుత్వం జోక్యం చేసుకుని కంపెనీలతోటి రైతుతో చర్చలు జరిపి పామ్ గెలల మాదిరిగా కోకో గింజలకు ప్రైస్ పాలసీ, ప్రైస్ ఫార్ములా, ప్రైస్ నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీలు ఇష్టారాజ్యంగా కోకో గింజల ధర తగ్గించడం పట్ల కోకో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోకో గింజలకు ధరల పాలసీ ప్రకటించాలని, విదేశీ కోకో గింజలు, కోకో ఉత్పత్తుల దిగుమతులు అరికట్టాలని కోరుతున్నారు. కంపెనీలు సిండికేట్గా మారి కోకో రైతులను దోచుకుంటున్నారని రైతు సంఘం నేతలు విమర్శిస్తున్నారు. ఏలూరులో జరిగిన కోకో కాంక్లేవ్లో మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం కోకో గింజలకు ప్రైస్ పాలసీ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఏలూరు నుంచి అందిస్తారు. రైట్ మురళి, చెప్పండి, మరి కోకో రైతుల పరిస్థితి, వారి డిమాండ్లు ఏంటి? ఈ వివరాల గురించి అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ మైజా. ఏలూరు జిల్లాలో కొబ్బరిలోను అలాగే పామాయిల్లో అంతర పంటగా పండించే కోకో పంటకైతే గిట్టుబాటు ధర లేకైతే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత సంవత్సరం 1000 రూపాయలు పైన అమ్మిన కోకో గింజలైతే మల్టీనేషనల్ కంపెనీల మాయాజాలంతో అయితే ఇప్పుడు 300 రూపాయలకు కూడా కొనని పరిస్థితి అయితే ఉంది. రైతుల వద్ద కోకో గింజలు ఉన్నా కూడా మల్టీనేషనల్ కంపెనీలు అయితే ఎవరైతే సిఫారసులు ఉంటాయో వారి దగ్గరే కొనే పరిస్థితి అయితే ఉన్నాయి. చాక్లెట్లలో ముఖ్యంగా కోకో బీన్స్ వాడుతూ ఉంటారు. అందరికీ తీపిని పంచే రైతులైతే చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 ఎకరాల్లో కోకో సాగు జరుగుతూ ఉంటే ఏలూరు జిల్లాలోనే 40,000 పైన ఎకరాల్లో అయితే కోకో సాగు జరుగుతూ ఉంటుంది. అంటే అంతర పంటగా ఇంతకు ముందు 70 నుంచి 80,000 వచ్చే సమయంలో అయితే ఈ కోకో పంట అంటే లాభాలు తెచ్చిపెట్టిన పంట అయితే ఇప్పుడు నష్టాలు ఊబిలోకి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా
పెట్టుబడి పెరిగిపోయినాయి. అంటే ఎరువులు రేట్లు పెరిగిపోవటం, అలాగే కూలీల రేట్లు పెరిగిపోవటం కారణం ఉండి ముఖ్యంగా అంటే విదేశీ కంపెనీలు, అంతర్జాతీయ కంపెనీలు 1-2 కంపెనీలు ఈ కోకో గింజలని కొనటం కారణంగా అయితే సిండికేట్ గా మారిపోయి ఇంటర్నేషనల్ మార్కెట్ ధర తగ్గిపోయిందనే సాకుతో అయితే ఈ కోకో గింజలు పండించే రైతులను అయితే నష్టాల్లో నెడుతున్నారని చెప్పుకోవచ్చు. దీనిపై ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి కోకో రైతులు నిరసనల రూపంలో కూడా తీసుకువెళ్లారని చెప్పుకోవచ్చు. మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కోకోకు సంబంధించి 500 ఎకరాల్లో ఫ్యాక్టరీలు, కోకోకి సంబంధించిన ఫ్యాక్టరీలు కూడా వస్తాయంటూ కూడా చెప్పిన నేపథ్యం అయితే ఒకటి ఉంటే, రైతులు మాత్రం అంటే గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ముఖ్యంగా ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం సుమారు 500-600 రూపాయలు పైన ఉంటే తప్ప రైతులకు గిట్టుబాటు కాదు. ఈ ప్రైస్ ని నిర్ణయించాలి, అంటే గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే ఈ మల్టీనేషనల్ కంపెనీలు మాయాజాలం నుంచి రైతుల్ని గట్టెక్కించాలని చెప్పి ఏలూరు జిల్లా కోకో పండించే రైతులు అయితే చెప్పే పరిస్థితులు ఉన్నాయి చెప్పొచ్చు మైజా. రైట్. అయితే ప్రస్తుతం దీని పట్ల వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గాని వీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి, అలాగే ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ కోకోను పండించే రైతులు అంటే కలెక్టరేట్ల వద్ద ధర్నా చేశారు. అలాగే అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఏదైతే అచ్చెన్నాయుడు చెప్పిన ప్రైస్ పాలసీ ఏదైతే ఉందో గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఈ మల్టీనేషనల్ కంపెనీల నుంచి రైతుల్ని కాపాడటానికైతే ముఖ్యంగా ఈ ప్రైస్ అంటే అంతర్జాతీయ మార్కెట్లో నుంచి దిగుమతి చేసుకుంటున్న కారణంగా అయితే ఈ రేటును తగ్గించి ఈ కంపెనీలన్నీ కూడా 300 రూపాయలు 360 రూపాయలకి రైతుల దగ్గర దళారులు కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఈ దళారీ వ్యవస్థ తప్ప రైతుల దగ్గర కూడా కొనడానికి కంపెనీలను ఇష్టపడలేదు. ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకి న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పి రైతు సంఘం నేతలు అలాగే రైతులు కోరే పరిస్థితులు ఉన్నాయి. రైట్ మురళి, థ్యాంక్ యూ. రైట్. ఇక కోకో ధరల విషయానికి మనతో మాట్లాడడానికి ఈరోజు కోకో రైతులు శ్రీనివాస్, సుబ్బరాజు ఇద్దరు కూడా లైవ్లో మనతో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడుతాం. రైట్, నమస్తే సార్. శ్రీనివాస్ గారు, సుబ్బరాజు గారు ఇద్దరికి నమస్కారం అండి. వెల్కమ్ టు వైకే టీవీ మనం కార్యక్రమం. రైట్, శ్రీనివాస్ గారు చెప్పండి, మరి కోకో మద్దతు ధర అంటే అంతర్జాతీయ మార్కెట్లో ధర పలుకుతున్నా కూడా మనకి దగ్గర గిట్టుబాటు ధర కలగట్లేదు అని చెప్పేసి అయితే మీ సంఘం దీని పరంగా ఏమని డిమాండ్ చేస్తుంది? ఈరోజు కోకో పంటకు సంబంధించి అంతర్జాతీయంగా ధర తగ్గిందని చెప్పేసి కంపెనీలు చెప్తా ఉన్నాయి. అయితే కోకో గింజలు సంబంధించిన ఉత్పత్తి అనేది రైతులు చేస్తూ ఉన్నారు. ఏలూరు జిల్లాలో అత్యధికంగా ఈరోజు పంట విస్తీర్ణం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80,000 ఎకరాల్లో పంట ఉంటే 40,000 ఎకరాలకు పైగా ఏలూరు జిల్లా పరిధిలోనే పంట ఉన్న పరిస్థితి ఉన్నది. 50% పంట అంటూ కూడా ఏలూరు జిల్లాలో ప్రొడక్షన్ జరుగుతూ ఉన్నది. అయితే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు అంతర్జాతీయంగా రేటు తగ్గింది అని చెప్పి ఇవాళ కోకో గింజల ధరలు కంపెనీలు రోజు రోజుకి తగ్గించిన పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ మన దేశానికి అవసరమైన
1,40,000 మెట్రిక్ టన్నుల కోకో గింజల ప్రొడక్షన్లో భారతదేశంలో కేవలం 30,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతూ ఉన్నది. దాదాపు 1,10,000 మెట్రిక్ టన్నులని కోకో గింజల్ని మన విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ అంతర్జాతీయంగా చూస్తే 20 దేశాల్లోనే కోకో పంట ఉన్నది. 20వ దేశంగా భారతదేశం ఉన్నది. మిగతా మనం మొత్తం ఈ ఘనా కానీ ఐవరీ కోస్ట్ కానీ 2 దేశాల్లోనే మొత్తం వరల్డ్ వైడ్గా చూస్తే 50% ప్రొడక్షన్ ఆ 2 దేశాల్లోనే జరుగుతూ ఉన్నది. అయితే మన దేశ అవసరాలకు సంబంధించిన కోకో ఉత్పత్తులు గింజల ఉత్పత్తిలో ఇక్కడ 30% కూడా ప్రొడక్షన్ లేదు. దాదాపు 70-80% కోకో బీన్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న పరిస్థితే ఉన్నది. అయితే మేము అడుగుతుంది ఏమిటంటే గత 2024లో అంతర్జాతీయంగా కోకో బీన్స్ కొరత రావడంతో ఘనా ఐవరీ కోస్ట్ ఈ ప్రాంతాల్లో పంట దెబ్బతినడంతో అంతర్జాతీయంగా కోకో గింజలకు సంబంధించిన డిమాండ్ ఉన్నది. రేటు కూడా పెరిగింది. దాదాపు ₹1,000 పైగా కిలో కోకో గింజలకు ధర వచ్చిన పరిస్థితి ఉన్నది. అయితే 2025 గత సంవత్సరం కూడా అంతర్జాతీయ మార్కెట్లో 800, 900 ఇట్లా ధర ఉన్నప్పుడు ఆ ధర ఇవ్వాల 2024లో కిలో కోకో గింజలకి ఈ ప్రాంత రైతాంగానికి కూడా ధర వచ్చిన పరిస్థితి ఉన్నది. గత ఏడాది అయితే కంపెనీలన్నీ కూడా సిండికేట్గా మారిపోయి ప్రధానంగా క్యాడ్బరీ ఇతర కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సిండికేట్గా మారి అంతర్జాతీయ మార్కెట్లో 800, 900 ధర ఉన్నా సరే ఆ ధరను రైతుకు చెల్లించలేదు. అప్పుడు అంతర్జాతీయ మార్కెట్ ధర కంటే 50% మాత్రమే రైతుకు చెల్లించిన పరిస్థితి ఉంది. ఆ రోజు మేము ఆందోళన పోరాటం చేసే ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని నాకు కంపెనీస్ ₹450 కిలోకి బీన్స్కి ధర ఇస్తానంటే అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ₹50 ధర ఇచ్చి కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. అంటే ₹500 కొనుగోలు చేశారు. గత ఏడాది మేము లెక్కలు తీస్తే దాదాపు రాష్ట్రంలో ఉన్న కోకో రైతులు ఈ అంతర్జాతీయ మార్కెట్కి ఇక్కడ కొనుగోలు చేసిన ధరకి వ్యత్యాసం చూస్తే ₹500 కోట్ల పైగా రైతులు నష్టపోయిన పరిస్థితి ఉన్నది. అయితే గత ఏడాది ₹500 ధర ఉన్నది, ఆ ధర అయినా కొనసాగుతుందని చెప్పేసి రైతులు ఆశించి ఇవాళ పెట్టుబడి పెట్టిన పరిస్థితి ఉంది, కౌలు తీసుకున్న పరిస్థితి ఉన్నది. అయితే ఈ సంవత్సరం ఏం చేశారంటే సీజన్ బీన్స్ సంబంధించి అంటే అన్సీజన్ బీన్స్ అంటే వర్షాకాలంలో వచ్చే గింజలను అన్సీజన్ బీన్స్ అంటారు. ఆ బీన్స్కి కిలోకి ₹300 మాత్రం ఇచ్చారు. సీజన్ గింజలు జనవరి నుంచి ప్రారంభమవుతుంది. జనవరి నుంచి ₹400 కొనుగోలు ప్రారంభించారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో క్రమంగా ధరలు తగ్గుతున్నాయని చెప్పేసి ₹400 నుంచి ₹380, ₹380 నుంచి ₹350, ₹350 నుంచి ₹330, ఈ రోజు ప్రజెంట్ ₹300కి ₹280 ధర తగ్గించేసిన పరిస్థితి ఉన్నది. అంటే ఇట్లా చూస్తే వాళ్ళు కౌలు తీసుకున్న రైతులు అయితే దాదాపు ₹70-80 వేల నష్టపోతా ఉన్నారు. అంటే 2024లో అంతర్జాతీయ మార్కెట్ ధర పెరిగిందని చెప్పేసి ఆ రోజు కౌలు రేట్లు కూడా విపరీతంగా పెంచేశారు. దీనివల్ల ₹1,00,000, ₹1,20,000 కౌలు కూడా ఉన్నది. మరి ఆ రేషియోలో చూస్తే ఈరోజు ₹50,000 నుంచి ₹80,000 రైతులు నష్టపోతా ఉన్నారు. అయితే మేమేమడుగుతున్నామంటే అంతర్జాతీయ మార్కెట్ ధర ఏ ధర ఉంటే ఆ ధర ఇవ్వండి, కానీ దీనికి ఒక ప్రైస్ పాలసీ ఉండాలి. కోకో బీన్స్ సంబంధించి ప్రైస్ పాలసీ లేదు. ఇవాళ క్యాడ్బరీ అంటే మ్యాండిలీజ్ కంపెనీ ఇతర కంపెనీలు అయితే ఏ ధర అయితే నిర్ణయిస్తున్నాయో ఆ ధరకు మాత్రమే మార్కెట్లో కోకో గింజలు కొనుగోలు చేసే పరిస్థితులు తప్ప దీంట్లో ప్రభుత్వ నియంత్రణ కానీ ప్రభుత్వం జోక్యం కానీ లేదు. అందుకే మేము అడుగుతున్నాం ప్రైస్ పాలసీ, ప్రైస్ ఫార్ములా, ప్రైస్ నిర్ణయం ఇది ప్రభుత్వం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే ఆయిల్ ఫామ్ కి OER అంటే ఆయిల్ రికవరీ పర్సెంటేజ్ ఆధారంగా అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్తో లెక్కగట్టి ఒక ఫార్ములా ప్రకారం ప్రతి నెల కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ధర నిర్ణయిస్తుంది. ఆ ధర ప్రకారమే కంపెనీలు కొనుగోలు చేస్తూ ఉన్నాయి. కానీ కోకో బీన్స్ సంబంధించి అట్లాంటి ఫార్ములా లేదు, అట్లాంటి పాలసీ లేదు. కాబట్టి పాలసీ లేకుండా ఫార్ములా లేకుండా ధర ఎట్లా నిర్ణయిస్తారు? అంతర్జాతీయ మార్కెట్ ధర మరి గత సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు? మరి ఇవ్వనప్పుడు కంపెనీలని వాళ్ళ గవర్నమెంట్ ఎందుకు ఒప్పించలేదు? మరి ఈ సంవత్సరం మాత్రం అంతర్జాతీయ మార్కెట్ ధర తగ్గిందని చెప్పేసి దారుణంగా ధరలు ఎందుకు తగ్గించి వేశారు? ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పారు, ఈ ఏలూరులో నిర్వహించిన కోకో కాంక్లేవ్ సందర్భంగా మేము ఆయిల్ ఫామ్ గెలల వల్లే ఒక ఫార్ములా రూపొందించి ఆ ఫార్ములా ప్రకారం ధర ప్రకటించి దాన్ని అమలు చేసి రైతుకి ఇబ్బంది లేకుండా మేము చూస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఫార్ములా లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, మేము కోకో సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటుంది. ఏలూరు కేంద్రంగా మేము కోకో సిటీని ఏర్పాటు చేస్తున్నాము, ఈ కోకో సిటీ వచ్చిన తర్వాత మీకు ధరలు పెరుగుతాయని చెప్పేసి అంటున్నారు. అంటే ఎప్పుడు కోకో సిటీ వస్తుంది, ఎప్పుడు ధరలు పెరుగుతాయి? రైతులు అప్పటిదాకా ఈ రైతు నిలబడాలి కదా. అంటే ఈరోజు కనీసం కిలో కోకో గింజలకి ₹500 ధర లేకపోతే రైతు నష్టపోయే పరిస్థితున్నప్పుడు ఆ రకమైన పద్ధతుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని ధర కల్పించి రైతుల
గట్టెక్కించే పరిస్థితి లేకుండా మేము ఏదో కోకో సిటీ ఏర్పాటు చేస్తాం, కోకో కాంక్లేవ్ ఏర్పాటు చేసాం అని చెప్పేసి ఇవాళ కంపెనీలకు అనుకూలమైన మాటలు మాట్లాడడం వల్ల రైతుకు ప్రయోజనం ఉండదు. Yes, sir. ఇవాళ బహుళజాతి కంపెనీలు రైతులు దోచుకు తింటా ఉన్నాయి, రైతులు ఇబ్బంది పెడతా ఉన్నాయి, కొన్ని వందల వేల కోట్ల రూపాయలు లాభాలు గడిస్తా ఉన్నాయి. కానీ ఇవాళ కోకో బీన్స్ ధర తగ్గింది, కానీ చాక్లెట్ల ధర ఎక్కడ తగ్గలేదు, చాక్లెట్ల ధరలు ఎక్కడ తగ్గించలేదు. శ్రీనివాస్ గారు చాక్లెట్ల ధరలు తగ్గించకుండా బీన్స్ ధర మాత్రం తగ్గించి అంతర్జాతీయ మార్కెట్ లో ధర తగ్గిందని చెప్పే పేరుతోటి రైతులు మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరఫున చెప్తా ఉన్నాం. Yes, కానీ sir. రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వారేస్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వారేస్తా ఇదే ఉంది, టాపిక్ సరైన మీద పద్ధతి కాదని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. శ్రీనివాస్ గారు ఇదే టాపిక్ మీద మనతో మాట్లాడటానికి ఈ చర్చలో పాల్గొనడానికి సుబ్బరాజు గారు కూడా ఉన్నారు. ఆయన కూడా కోకో రైతు. సుబ్బరాజు గారితో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సుబ్బరాజు గారు సార్ మీరు చెప్పండి సార్, అసలు ఈ ప్రైస్ ఫార్ములా, ప్రైస్ పాలసీ దీని గురించి మీ స్పందన ఎలా ఉంది? మీరు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? సుబ్బరాజు గారు వినిపిస్తుందన్న మాట? అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. సుబ్బరాజు గారు నా మాట వినిపిస్తుందా? మీరు అన్మ్యూట్ చేయండి, మీ ఫోన్ని అన్మ్యూట్ చేయండి. రైట్, ఓకే. శ్రీనివాస్ గారు మీరు కంటిన్యూ చేయండి. సో మళ్ళీ సుబ్బరాజు గారితో లైన్లో తీసుకుందాము. చెప్పండి సార్, మీరు అంటే ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఒప్పందాలు జరిగినా కూడా కంపెనీలు వాటిని అమలు చేయట్లేదన్న ఆరోపణ అయితే ఉంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అంటే ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకుని రైతులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంటే ఈ సంవత్సరం గత సంవత్సరం రైతులు మాతో చర్చలు, ప్రభుత్వం చర్చలు జరిపింది. హార్టికల్చర్ కమిషనర్ గారు చర్చలు జరిపారు, స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారి సమక్షంలో చర్చలు జరిగినాయి. ఆ రోజు కంపెనీలు కూడా వచ్చి మేము కూడా మాట్లాడాం. అయితే మేము మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం కొన్ని జోక్యం చేసుకుంది. రైతులు 500 కోట్ల రూపాయలు నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్లు ఇచ్చింది. ఏది 50 రూపాయల చొప్పున కొద్దిమంది రైతులకి ఆ సబ్సిడీ అందింది, కొద్దిగా మేలు జరిగింది. కానీ ఈ సంవత్సరం ఇంతవరకు రైతులతో చర్చించలేదు. గవర్నమెంట్ ఏమందంటే మేము ప్రైస్ పాలసీ మీద ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నాము, ఈ కమిటీ మొత్తం చర్చిస్తుంది, త్వరలోనే ఒక ఫార్ములా రూపొందిస్తుందని చెప్పారు. అంటే కోకో కాంక్లేవ్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పింది ఏమిటంటే మేము ప్రైస్ పాలసీ కమిటీ నియామకం చేసి దాంతో వెంటనే మాట్లాడతాము, సమావేశపరుస్తామని చెప్పారు. అయితే కమిటీ వేశారు, కానీ కమిటీలు ఎవరున్నారు అని చెప్పేసి మేము పరిశీలన చేస్తే దీంట్లో 11 మందితో కమిటీ ఏర్పాటు చేస్తే ఏడుగురు అంటే కంపెనీల ప్రతినిధులు ఉన్నారు. ముగ్గురు సంబంధించి ఏమో చాక్లెట్ కంపెనీల ప్రతినిధులు ఉన్నారు, అంటే కోకో బీన్స్ కొనుగోలు చేసే కంపెనీల ప్రతినిధులు ఉన్నారు. ముగ్గురేమో ఆయిల్ ఫామ్ కంపెనీల ప్రతినిధులు ఉన్నారు. మరి ఆయిల్ ఫామ్ కంపెనీల ప్రతినిధులు ఎందుకు పెట్టారో మాకు తెలియదు. ముగ్గురు ఆయిల్ ఫామ్ కంపెనీల ప్రతినిధులు ఉన్నారు. 5 మాత్రం రైతులకు అవకాశం కల్పించారు. దీంట్లో కోకో రైతుల సంఘానికి అవకాశం కల్పించలేదు. అంటే ఒక 5కి సంబంధించి రైతు ప్రతినిధులకు అవకాశం కల్పించారు. అంటే రైతుల కంటే కంపెనీల ప్రతినిధులకు అధికంగా పెట్టుకుని ఆ మీటింగ్ లో కేవలం కోకో బీన్స్ క్వాలిటీ గురించి మాట్లాడేది తప్ప ప్రైస్ పాలసీ గురించి మాట్లాడలేదు. అయితే మరి ప్రైస్ పాలసీ గురించి మాట్లాడితే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రైస్ పాలసీ ఎందుకు ప్రకటించలేదు? రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏమిటంటే మేము 3 రకాల కమిటీలు 3 రకాల అధ్యయన కమిటీలు ఏర్పాటు చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి 3 రకాల అధ్యయన కమిటీలు ప్రైస్ పాలసీ మీద చర్చించడం, ఒక కమిటీ ఒక నివేదిక రూపొందించడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ నివేదికను కూడా బహిర్గతం చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. మరి కమిటీ వేశారు, కమిటీలు చర్చించారు. ఏం చర్చించారంటే నివేదికను చర్చించలేదు, కేవలం క్వాలిటీకి సంబంధించి బీన్స్ తయారు చేయడం మీద చర్చించిన పరిస్థితులు తప్ప ఫార్ములా గురించి కానీ ప్రైస్ పాలసీ గురించి కానీ చర్చించి నిర్ణయం చేసిన పరిస్థితి లేదు. అంటే ఈరోజు రైతులు నష్టపోతున్నా, రైతులు ఇబ్బంది పడుతున్నా, రైతులు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? మేము ఏలూరు కలెక్టర్ అయ్యే ముందు 100 మంది కోకో రైతులందరూ కూడా ఈ మధ్యనే సమీకరణ అయ్యి ఒక ధర్నా కూడా నిర్వహించాం. జిల్లా కలెక్టర్ గారు కూడా నివేదిక ఇచ్చాం, ఒక రికమెండేషన్ చేశాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా స్పష్టంగా చెప్పాం, మీరు త్వరలోనే ఈ ప్రైస్ పాలసీ నిర్ణయించండి, ఫార్ములా రూపొందించండి, ధర ప్రకటించండి, మీరు ప్రకటించిన ధరకి కంపెనీని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి చెప్పాం. మరి ఆ రకమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవడం లేదు. కనీసం మేము ఏం అధ్యయనం చేశాము, ఆ అధ్యయనంలో ఏముంది అనే విషయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ముందు పెట్టడానికి కూడా ఇష్టపడట్లేదు. అంటే ఈ రకంగా కనీసం అధ్యయనం చేసిన విషయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పకపోతే మరి రైతులకు ఏమర్థం అవుతుంది? ఇవాళ కోకో సిటీ అంటున్నారు, అలా కోకో సిటీ ఏంటి, దాని డిపిఆర్ ఏమిటి అనే విషయాలు కూడా ఇంతవరకు రైతులకు స్పష్టం చేయలేదు. అంటే రైతులు కూర్చోబెట్టి మాట్లాడి రైతులు ఆమోద మేరకు చేయకుండా
కేవలం రైతుల దగ్గర ఒక 500 ఎకరాలు భూసేకరణకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఆ కోకో సిటీ ద్వారా రైతులకు ఏం మేలు జరుగుతున్న విషయాలు కూడా స్పష్టమైన ప్రకటన ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. దీనివల్ల కూడా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. అయితే కోకో సిటీ ఏర్పాటు మంచిదే కావచ్చు, అది ఎప్పటికి ఏర్పాటు చేస్తారు, అది ఎంతకాలం పడుతుంది అనేది చాలా టైం తీసుకునే పరిస్థితి ఉంది. దాంట్లో డిపిఆర్ వస్తే తప్ప ఆ డిపిఆర్ ఏముందో కూడా తెలియదు. అయితే ఇప్పటివరకు ఇప్పుడు రైతు నష్టపోతున్నాడు. మరి ఇప్పుడు రైతు నష్టపోతున్న క్రమంలో రైతును ఆదుకోవాల్సిన బాధ్యత, రైతును గట్టెక్కించాల్సిన బాధ్యత అటు ఉద్యాన శాఖ మీద ఉంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉన్నది. మరి అట్లాంటి విషయాలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదు? నేను ధరల స్థిరీకరణ గురించి గొప్పగా చెప్తారు. మరి ధరల అవసరమైతే కంపెనీలు ముందుకు రానప్పుడు కనీసం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మరి కంపెనీలు ఇచ్చేదానికి అదనంగా లేదా గత సంవత్సరం ఇచ్చినట్టయినా సరే ఆ ధరల స్థిరీకరణ పథకం వర్తింప చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా వర్తింప చేయటం లేదు. రెండోది మేము అడుగుతుంది ఏమిటంటే కోకో ప్రైస్ పాలసీ, ప్రైస్ ఫార్ములా, ప్రైస్ నిర్ణయమే కాదు. మేము అడుగుతున్నదంటే కోకో బోర్డు అడుగుతా ఉన్నాం. ఇప్పుడు కోకో బోర్డు అనేది రాష్ట్రంలో లేదు. కోకోనట్ బోర్డు ఉంది, కొబ్బరి బోర్డు ఉంది, కానీ కోకోకి బోర్డు లేదు. మరి ఇన్ని 1000 ఎకరాల్లో అంటే ఇప్పుడు 80,000 ఎకరాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం మరికొద్ది సంవత్సరాల్లో 1,00,000 ఎకరాలకి దీన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఇంకొక 1,00,000 ఎకరాలు అంటే అప్పుడు 1,80,000 ఎకరాలు అవుద్ది. అంటే విస్తీర్ణం పెంచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉన్నప్పుడు, ఎందుకంటే అంతర్జాతీయంగా మన దేశానికి డిమాండ్ ఉన్నది, మన దేశంలో కోకో బీన్స్ అవసరం ఉన్నది. అవి మన దేశంలో కూడా పండే రాష్ట్రాల్లో చూస్తే కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల్లోనే కోకో పంట ఉన్న పరిస్థితి ఉన్నది. అందులో కూడా ఈ కాలంలో చూస్తే కేరళలో కోకో పంట విస్తీర్ణం తగ్గిపోతా ఉన్నది. మరి కోకో ఉత్పత్తిలో 30,000 మెట్రిక్ టన్నుల్లో దాదాపు 15,000 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో బోర్డుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. కోకో బోర్డు ఏర్పాటు చేయట్లేదు. రెండోది మేము CPCRI అంటే కేంద్ర కోకో పరిశోధన స్థానం కూడా ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్కి అది శాంక్షన్ అయింది. గతంలో కూడా సామర్లకోట దగ్గరలో కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు, కానీ జాతీయ కోకో పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. అంటే ఇట్లాంటి కొన్ని విషయాలను కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది. మరి దానికోసం ఆలోచన చేయటం లేదు. 30-40 ఎకరాల అవసరమయ్యే కేంద్ర కోకో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి చేతులాడు కోకో సిటీ గురించి మాట్లాడుతున్నారు. మరి కోకో సిటీ అవసరం అయితే ఉండొచ్చు, కానీ కోకో పరిశోధన కేంద్రం అవసరం ఉంది కదా. అధిక దిగుబడులు, ఈ మధ్య తెగుళ్ళు వస్తా ఉన్నాయి. పంటలు ఈ సంవత్సరం చూస్తే తెగుళ్ళ వల్ల పంట దిగుబడి తగ్గిపోయిన పరిస్థితి ఉన్నది. వాస్తవంగా ఇప్పుడు ఈ సీజన్లో దిగుబడులు పెరిగి నాణ్యమైన గింజలు వచ్చే సమయం. రైతుల దగ్గర బీన్స్ కూడా చూస్తే తక్కువ ఉన్నాయి. ఉన్న బీన్స్ కూడా కంపెనీలు కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేయడానికి కంపెనీలు ముందుకు రావడంలా అంటే ఇంకా అంతర్జాతీయంగా ధర తగ్గిపోతుంది, రైతులు మోసం చేయొచ్చు అనే ఉద్దేశంతో కంపెనీ ధర రేటు ప్రకటిస్తున్నాయి తప్ప గింజలు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. వాళ్ళకి కొద్ది మొత్తంలో కొద్దిమంది రైతుల దగ్గర గింజలు సేకరించి కొనుగోలు చేసి మిగతా రైతుల దగ్గర గింజలు కొనుగోలు చేయకపోవడం వల్ల ఈరోజు రైతుల దగ్గర కూడా 4,000-5,000 మెట్రిక్ టన్నుల కోకో బీన్స్ రైతుల దగ్గర ఉండిపోయిన పరిస్థితి ఉన్నది. మరి ఈ గింజలు కొనుగోలు చేయించే పరిస్థితి ఉండాలిగా. మరి అట్లాంటి కొనుగోలు చేయట్లేదు. అట్లాంటి పరిస్థితి కూడా ప్రభుత్వం ముందు కనబడట్లేదు. కాబట్టి ఈ విషయాలు మేము అడుగుతూనే ఉన్నాం. అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, ఉద్యాన శాఖ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది అంటేనండి, నాణ్యమైన కోకో గింజలు తయారు చేయాలి. నాణ్యమైన కోకో గింజలు అంటే 100 గ్రాములకి 100 బీన్స్ రావాలి. అంటే 90 నుంచి 110 వస్తే నాణ్యమైన బీన్స్. మాయిశ్చర్ కంటెంట్ కూడా 7% ఉండాలని చెప్తా ఉన్నారు. ఈ అంతర్జాతీయంగా ఉన్న పారామీటర్స్ అని చెప్తా ఉన్నారు. కానీ ఆ పారామీటర్స్ లోనే రైతులు కోకో బీన్స్ తయారు చేస్తున్నా ఆ పారామీటర్స్ లో తయారు చేసే కోకో బీన్స్ కి ఆ రేట్ ఇవ్వడం వల్ల అంటే మళ్ళీ మామూలు క్వాలిటీ లేని బీన్స్ ఏ రేట్ అయితే ఇస్తున్నారో క్వాలిటీ బీన్స్ కూడా అదే రేట్ ఇస్తా ఉన్నారు. దీనివల్ల రైతు మరి క్వాలిటీ బీన్స్ ఎట్లా తయారు చేస్తాడు? చాలా మంది రైతులు ఈ రోజు క్వాలిటీ బీన్స్ తయారు చేస్తున్నా క్వాలిటీ రేట్ ఇవ్వడం లేదు. అందుకే మేము ప్రైస్ పాలసీ అడుగుతున్నాం. మీరు ఏబీసీకి కేటగిరీలు పెట్టండి, దానికి ప్రైస్ నిర్ణయించండి, ఆ ప్రైస్ ఆధారంగా కంపెనీలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేము అడుగుతా ఉంటే అట్లాంటి చర్యలు ఏం తీసుకోకుండా కేవలం తూతుమంత్ర చర్యలు మాత్రం తీసుకుని ఈరోజు కోకో సిటీ ఏర్పాటు చేస్తాం, అంతర్జాతీయ స్థాయిలో కోకో బీన్స్ పేరు తీసుకొస్తామని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నేను అడుగుతుంది ఏమిటంటే కోకో బీన్స్ మీద మీరు ఇంపోర్ట్ డ్యూటీ ఎంత పెట్టారు? దాదాపు 32%, 33% కోకో బీన్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీ ఉన్నది.
అంటే కోకో పౌడర్ కానీ కోకో బటర్ కానీ దీని మీద ఇంపోర్ట్ డ్యూటీ 5% బిలోనే ఉన్నది. అయితే కంపెనీలు చాలా కంపెనీలు జిందాల్ కానీ ఇట్లాంటి చాలా కంపెనీలు ఇతర దేశాల నుంచి కోకో బీన్స్ ని కోకో దిగుమతి ఉత్పత్తుల్ని ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాయి. మ్మ్. కానీ ఈ దిగుమతుల మీద ఎట్లాంటి ఆంక్షలు కూడా లేని పరిస్థితి ఉన్నది. రెండోది ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే ఏ దేశంతో మనకి WTO ఒప్పంద ప్రకారం ఈ ఇంపోర్ట్ డ్యూటీ ఉండదో అట్లాంటి దేశాల నుంచి కోకో బీన్స్ ని ఇవాళ ఇంపోర్ట్ చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. అంటే ఈ రోజు సింగపూర్ నుంచి కోకో బీన్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. Okay. సింగపూర్ అసలు కోకో పంటే లేదు. సింగపూర్ అసలు పంటలే లేవు. మరి అట్లాంటి దేశాల నుంచి కోకో బీన్స్ ఎట్లా ఇంపోర్ట్ చేసుకున్నారు అదే అంటే ఇతర ఘనా ఇట్లాంటి ఐవరీ కోస్ట్ ఇట్లాంటి దేశాల నుంచి సింగపూర్ నుంచి కోకో గింజలు తీసుకొచ్చి ఆ కోకో బీన్స్ కోకో ఉత్పత్తుల్ని ఇవాళ భారతదేశానికి డంప్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే సుంకాలు కూడా లేకుండా ఇవాళ కోకో బీన్స్ ఇంపోర్ట్ చేసి దొంగ మార్గాల్లో దొంగ పద్ధతుల్లో ఇవాళ కంపెనీలు కోకో బీన్స్ కానీ కోకో ఉత్పత్తులను కానీ ఇంపోర్ట్ చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉన్నది. దీనివల్ల కూడా కోకో రైతులు నష్టపోతా ఉన్నారు. మేము చాలా సందర్భాల్లో అడుగుతా ఉంటే సప్లై డిమాండ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే సప్లై ఎక్కువ డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి రేట్ తగ్గిపోయిందని చెప్తారు. కానీ కోకో బీన్స్ సంబంధించి ఈ దేశంలో డిమాండ్ ఉన్నది, సప్లై లేదు. మరి ఎందుకు డిమాండ్కి అనుగుణంగా ధర పెరగట్లేదు? మరి అంతర్జాతీయ మార్కెట్ ధర అనుకున్నప్పుడు దానికి అనుగుణంగా పాలసీని రూపొందించి దాన్ని అమలు చేసి పద్ధతి ఉండాలిగా. రేపు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే మరి ఆ ధరలు ఇంప్లిమెంటేషన్ చేసే సిస్టమ్ ఉండాలిగా. మరి అట్లాంటిది ఏమి కూడా డెవలప్మెంట్ చేయకుండా ఈ రోజు తూతు మంత్ర కార్యక్రమాల ద్వారా రైతులు మోసం చేసే పద్ధతుల్లో మభ్యపెట్టే పద్ధతుల్లో ఇటు కంపెనీలు వారిస్తా ఉన్నాయి, ఇటు ప్రభుత్వం Government కూడా, yes. డిపార్ట్మెంట్ కూడా వ్యవహరించే పరిస్థితి కనపడతా ఉన్నది. Right. ఇది సరైనది కాదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు మేము అడుగుతున్నాయి. ఇంకొక విషయం అండి. ఇంకోటి ఏంటంటే చెప్పండి. ఈ రోజు కోకో పంట అనేది ఈ పంట వల్ల ఈ రోజు వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తాయి. ఉదాహరణకి ఏలూరు జిల్లా పరిధిలో చూస్తే అధిక ఉష్ణోగ్రతల కాలంలో కూడా ఈ కోకో పంట ఉండడం వల్ల ఇది దాదాపు చూస్తే ఒక అడవిలాగా పంట ఉంటది. అంటే వాతావరణంలో కూడా మంచి వాతావరణం, మంచి గాలి, అట్లాగే ఒక కూలింగ్ వాతావరణం తీసుకొచ్చే పరిస్థితి పంటకు ఉన్నది. రెండోది ఏంటంటే ఉపాధి రకంగా చూస్తే ఈ కోకో పంట ద్వారా ఎక్కువ మందికి కూలీలకు ఉపాధి దొరికే పంటగా కూడా ఉన్నది. రెండోది ఇందులో అత్యధిక మంది మహిళా కూలీలు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సంవత్సరం పాటు పనులు దొరికే అవకాశం ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇటు రైతాంగానికే కాకుండా ఉపాధి పరంగా కూలీలు కూడా ఉపయోగపడే పంటగా ఉన్నది. రెండోది కొబ్బరి అంతర పంటగా ఉంది. దీన్ని మరింత డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఉపాధి మార్గాల ద్వారా ఉపాధి దొరికి అటు పర్యావరణానికి ఇటు ఉపాధి మార్గానికి అనువైన పంటగా ఉన్న రైతులకు ఉపయోగపడే పంటగా ఉన్న ఈ కోకో పంటని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఆ రకమైన చర్యలు తీసుకోవాలి తప్ప కంపెనీలకు లాభాలు కట్టబెట్టి కంపెనీలకు ఉపయోగపడే పద్ధతుల్లో మల్టీనేషనల్ కంపెనీలు లొంగిపోయే పద్ధతుల్లో ప్రభుత్వాలు డిపార్ట్మెంట్స్ వ్యవహరించడం వల్ల రైతులు డిస్కరేజ్ తప్పకుండా శ్రీనివాస్ గారు వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నామండి. సార్ రైట్, థ్యాంక్ యూ సార్. తప్పకుండా కోకో రైతు డిమాండ్లని ప్రభుత్వం పరిష్కరించాలని మన కార్యక్రమం ద్వారా మేము కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ బోత్ ఆఫ్ యూ. ఇది వాళ్ళ మన కార్యక్రమం. ఇంక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.